హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని కథ విందాము. ఇలాంటి కథలు తప్పకుండా వినాలి, వినిపించాలి. ఇటువంటి కథలు ఆడిస్తూ చెప్పాలి. ఇది ఒక జ్ఞాపక శక్తిని పెంచే కథ, మెమరీ గేమ్ లాంటి స్టోరీ అన్నమాట. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగనగా ఒక ఈగ ఒక చెట్టు తొర్రలో నివసిస్తోంది. అప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగ వస్తే మనం ఏం చేస్తాము? ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటాం కదా. అలాగే ఈగ కూడా ఇల్లు శుభ్రం చేసుకుంటోంది. చేసుకుంటూ ఉంటే సడన్ గా దాని పేరేంటో దానికి గుర్తు రాలేదు. ఏం చేయాలి అనుకుంది. ఇంకా ఒక్కటే, ఎవరినైనా అడగాలి అనుకుంది. ఎదురుగా ఒక గుడిసెలో పేదరాశి పెద్దమ్మ ఉంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ నా పేరేంటి అని అడిగింది. అడిగేటప్పటికి, ఏమో నాకేం తెలుసు, నా కొడుకు అదిగో అక్కడ ఉన్నాడు, చెట్టు కొట్టుకుంటున్నాడు, వాడిని అడుగు అన్నది. అప్పుడు ఆ ఈగ పేదరాశి పెద్దమ్మ దగ్గర నుంచి వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ కొడుక, నా పేరేంటి, నేను మర్చిపోయాను, నీకు తెలుసా అడిగింది. అడిగేటప్పటికి, ఏమో నాకు తెలీదు, నా చేతిలో ఉన్న గొడ్డల్ని అడుగు అన్నాడు. అనేటప్పటికి, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలోని గొడ్డలి, నా పేరేంటో నేను మర్చిపోయాను, నీకు తెలుసా అడిగింది. అడిగేటప్పటికి ఆ గొడ్డలి, ఏమో నాకు తెలీదు, నే కొట్టే చెట్టును అడుగు అంది. చెట్టు దగ్గరికి వెళ్ళింది ఈగ. వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టే చెట్టు, ఓ చెట్టు, నా పేరేంటో నీకు తెలుసా, నేను మర్చిపోయా అని అడిగింది. నాకు తెలీదు, నా చెట్టు మీద ఉండే పిట్టను అడుగు అన్నది. అనేటప్పటికి ఈగ ఆ పిట్ట దగ్గరికి వెళ్ళి, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టే చెట్టు మీద పిట్ట, నా పేరేంటో చెప్పగలవా అడిగింది ఈగ. నాకు తెలీదు, నేను ఈ చెరువులో నీళ్లు తాగుతున్నాను, ఆ నీటిని అడుగు అన్నది పిట్ట. ఈగ నీళ్ల దగ్గరికి వెళ్ళింది. చెరువు, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టే చెట్టు మీద పిట్ట తాగే నీళ్లు, మీకు నా పేరు తెలుసా అడిగింది ఈగ. నాకు తెలీదు, ఈ నీటిలో అటు ఇటు ఈదులాడుతూ వెళ్ళే చేప పిల్లని అడుగు అన్నాయి ఆ నీళ్లు. అనేటప్పటికి చేప పిల్ల దగ్గరికి వెళ్ళింది ఈగ. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టే చెట్టు మీద పిట్ట తాగే నీళ్లలో ఉండే చేప, నా పేరేంటో తెలుసా, నేను మర్చిపోయా అడిగింది ఈగ. నాకు తెలియదు, నన్ను పట్టే జాలరిని అడుగు అన్నది చేప. జాలరి దగ్గరికి వెళ్ళింది ఈగ. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టే చెట్టుపై పిట్ట తాగే నీళ్లలో చేపను పట్టే జాలరి, నీకు నా పేరు తెలుసా అడిగింది. నాకు తెలీదు, మమ్మల్ని వెళ్ళే మహారాజు గారిని అడుగు అన్నాడు జాలరి. మహారాజు గారి దగ్గరికి వెళ్ళింది. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టే చెట్టు మీద పిట్ట తాగే నీళ్లలో చేపలు పట్టే జాలరి నేలే రాజు, నా పేరేంటో తెలుసా మీకు అడిగింది ఈగ. నాకు తెలియదు, నేను ఎక్కే గుర్రాన్ని అడుగు అన్నారు రాజుగారు. గుర్రం దగ్గరికి వెళ్ళింది ఈగ. వెళ్ళి,
పేదరాజు పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టే చెట్టు మీద పిట్ట తాగే నీళ్ళల్లో చేపను పట్టే జాలరి నీళ్ళే రాజు ఎక్కే గుర్రం. నీకు నా పేరు తెలుసా అడిగింది ఈగ. అడిగితే నాకు తెలీదు, నా బొజ్జిలో పాపను అడుగు అన్నది గుర్రం. అనేటప్పటికి పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టే చెట్టు మీద పిట్ట తాగే నీళ్ళల్లో చేపను పట్టే జాలరి నీళ్ళే రాజు నెక్కే గుర్రం బొజ్జిలో పిల్ల. నీకు నా పేరు తెలుసా అడిగింది ఈగ. అడిగేటప్పటికి అన్నది గుర్రం పిల్ల. అనేటప్పటికి ఈ అన్నది కదా, అన్నది కదా. ఎందుకంటే దీని పేరు వెంటనే దానికి అప్పుడు గుర్తొచ్చింది ఈగకి. ఓ నా పేరు ఈగ, భలే గుర్తొచ్చిందని చెప్పేసి థ్యాంక్ యూ బాబాయి అని చెప్పేసి బొజ్జిలో పాపాయికి బై చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయింది. సో కథ కంచికి మనం ఇంటికి. చూసారా ఒక ఆర్డర్లో ఎలా గుర్తు పెట్టుకోవాలో? ఇటువంటి కథలు మనం వినాలి, వినిపించాలి, పిల్లల్ని మోటివేట్ చేయాలి, చక్కటి జ్ఞాపక శక్తిని పిల్లల్లో పెంచాలి. ఓకేనా? బాగుందా కదా? మరో కథతో మళ్ళీ ఉంటాం మీ ముందు. బాయ్ ఫ్రెండ్స్.